గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. వెబ్ సిరీస్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తెలుసు, కానీ అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మనిషి ఆత్మహత్య చేసుకునేలా కూడా ప్రేరేపిస్తాయా అనేది ఈ రోజు వచ్చిన వార్త చూస్తే అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ అండ్ కౌన్సిలర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. వారితో మాట్లాడదాం. కళ్యాణ్ చక్రవర్తి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్, ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. 13 ఏళ్ల అబ్బాయి వెబ్ సిరీస్లో ఎక్కువగా చూడడం వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తను చనిపోయే ముందు లెటర్ కూడా రాశాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఈ లెటర్ చూసేలోపు నేను బ్రతికి ఉండను అని చెప్పేసి. సో వెబ్ సిరీస్లు ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటారా? ఈ మరణానికి వెబ్ సిరీస్ కారణం అనుకోవాలా, లేదంటే ఉన్నటువంటి ఏజ్ అంటే 13 to 14 ఇయర్స్ ఆ అబ్బాయి, సో ఆ ఏజ్ వల్ల అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా? అంటే అమ్మ, ఇది ఓన్లీ వెబ్ సిరీస్ అనేది చెప్పలేము. ఓకే, వెబ్ సిరీస్ అనేటటువంటిది ఒక కంటిన్యూస్, ఇప్పుడు ఒక గేమింగ్ యాప్ చూసి కూడా కంటిన్యూస్ గా గేమ్ ఆడినటువంటి పిల్లలు కూడా ఈ ఆత్మహత్యల దూరంలోకి వెళ్తున్నారు అనేటటువంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా మనం చూసాం. అయితే ఈ వెబ్ సిరీస్ కు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే వాటిల్లో ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్. అంటే కాన్స్టెంట్ గా ఏంటంటే, ఇక్కడ నేను ఈ రోజు కూర్చున్నాను, నేను కాన్స్టెంట్ గా ఒక వెబ్ సిరీస్ చూస్తున్నాను అనుకోండి, ఇట్ విల్ ఎన్గ్రాస్ మీ సో మచ్. అంటే ఏ విధంగా నేను ఆ అంశంలోకి, ఆ సిరీస్ లోకి నేను లీనమైపోతానంటే కనుక నా చుట్టుపక్కల ఎడం వైపు కానీ కుడి వైపు కానీ, ఒక్కో సందర్భంలో మనం మామూలుగా థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూసినప్పుడు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే సడన్ గా ఒకేసారి రియలైజ్ ఇంటర్వెల్ పెడగానే ఓ ఇంటర్వెల్ అయిందా, ఓ ఎండ్ అవగానే ఆ ఎండ్ అయిందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎంత అందులోకి లీనమైపోతామంటే కనుక అందులో ఉండేటటువంటి క్యారెక్టర్ మనం అయిపోతాం అన్నమాట. అది ఒక విధమైనటువంటి హిప్నోసిస్, విధమైనటువంటి అది ఒక విధమైనటువంటి మాయాజలం అనేటటువంటిది అంటారు చూడండి, అది కంప్లీట్. అయితే ఎందుకు ఇది ప్రత్యేకంగా అంటే ఒక రియాలిటీ వర్సెస్ వర్చువాలిటీ, అంటే వాస్తవం వర్సెస్ ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. ఒక ఈ రియాలిటీలోంచి మనకి తెలియకుండానే ఆ వర్చువాలిటీ అనేటటువంటి మోడ్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది వెబ్ సిరీస్ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రెండు అంశాలు ఈ వయసు ఉండేటటువంటి పిల్లల మీద ప్రధానంగా ప్రభావం చూపెడతాయి. ఒకటి, ఆ సిరీస్ అనేటటువంటిది కూడా ఈ పిల్లల యొక్క ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాటిని టార్గెట్ చేస్తూ తీసేటటువంటి సిరీస్. అంటే ఆ పిల్లలకు ఉండేటటువంటి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండేటటువంటి కళలు, డ్రీమ్స్ ఏదైతే ఉందో, నేను ఎగరాలను, లేదంటే ఇంకో ప్రపంచాన్ని చూడాలను, లేదంటే నేను నాకు ఒక అతీతమైనటువంటి శక్తులు నాకు రావాలను, లేదంటే ఇలాంటివి ఏవైతే పిల్లలకి సహజంగా ఆ ఏజ్ లో ఆ హీరోయిక్ వేగా ఉండాలి అనేటటువంటి తత్వం ఉంటుందో, ఒక అద్భుతమైనటువంటి తత్వం ఉంటుందో, ఒక కనిపించినటువంటి ఒక డ్రీమ్ ఉంటుందో, ఆ డ్రీమ్ ని రియాలిటీకి దగ్గరగా చూపెడుతుంది అనమాట ఈ సిరీస్ లో. ఓటీటీ సిరీస్ దగ్గర చాలా ఉంది. సో ఆటోమేటిక్ గా ఆ వయసులో వీళ్ళకి అడ్రినర్జిక్ రెస్పాన్స్ ని, ఒక కొత్తదనం, ఒక విధమైనటువంటి అడ్వెంచరస్ బిహేవియర్ అనేటటువంటిది కూడా, హార్మోన్స్ అనేటటువంటి ప్రభావం ఉండటం వల్ల వాళ్ళు చూపేటటువంటి అన్రియల్ అట్మాస్ఫియర్ కి, ఆ యాదృచ్ఛికమైనటువంటి ఎన్విరాన్మెంట్ కి ఈజీగా మెంటలీ కనెక్ట్ అయిపోతారు. ఓకే. సో జరగనటువంటిది జరుగుతున్నట్టుగా, అసాధ్యమైనటువంటిది సాధ్యమైనటువంటి విధంగా, ఎవరు చేయలేనటువంటిది నేను చేయగలను అనేటటువంటి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ పెంపొందించేటటువంటి విధంగా ఇవి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని లీడ్ చేస్తారు. ఓకే. సో ఈ అబ్బాయి విషయంలో కూడా బహుశా అటువంటి ఇన్ఫ్లుయెన్స్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కనుక, ఈ లోకం కాకుండా పరలోకం ఉంది, ఆ లోకంలోకి నువ్వు వెళ్ళేటటువంటి టైం అయింది అంటే కనుక, ఈ ఓటీటీ కానీ ఈ వెబ్ సిరీస్ లేకపోతే కనుక ఆ అబ్బాయి కూడా గట్టిగా నవ్వుండేవాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని ఉండేవాడు. కానీ ప్రతిరోజు కాన్స్టెంట్ గా మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి దానికే అడిక్ట్ అవటం వల్ల ఏమైంది అంటే కనుక, ఒక అబద్ధం ఆ అబ్బాయి మనసులో మానసికంగా ఒక నిజం అయిపోయింది. ఏమైంది, నిజం అవ్వచ్చాము, ఇంత దగ్గరగా కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతున్నప్పుడు వై డోంట్ ఐ ఎక్స్పెరిమెంట్, వై డోంట్ ఐ ట్రై. ఆ ఇంకో లోకమో ఇంకో పరలోకంలోకి వెళ్ళడంలో తప్పే ఉంది. అందులో చూపెట్టేటటువంటి క్యారెక్టర్ చేసినప్పుడు నీకు టైం వచ్చేసింది, ఇంక నువ్వు వెళ్ళిపోయేటటువంటి టైం వచ్చింది, వేరే ప్రపంచం చూడటానికి టైం వచ్చింది, భూ ప్రపంచం మీద ఉండేటటువంటి టైం సరిపోయింది అన్నప్పుడు వై డోంట్ ఐ ట్రై, నేను ట్రై చేస్తే తప్పే ఉంది అనేటటువంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోవడం అనేది సర్వసహజంగా ట్రై చేస్తే, దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ హార్మోన్స్ అనేటటువంటిది నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయగలవు, నీలో కూడా ఒక హీరోయిజం ఉంది, అది నువ్వు నిరూపించుకోగలవు, ఒక కొత్తదనాన్ని చేసి చూపెట్టి ప్రపంచం యొక్క కళను నువ్వు ఆకట్టుకోగలవు అనేటువంటి విధంగా కూడా
ఆ మానసిక పరిస్థితిని తీసుకెళ్ళటం జరుగుతుంది. ఓకే. ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాము విజువల్స్లో ఆ డాగ్ని ఏదైతే పెంచుకుంటూ ఉంటారో ఆ డాగ్తో కూడా నైట్ కొంతసేపు అలా ఉన్నాడనమాట, గడిపాడు టైంని. దాని తర్వాత రూమ్లో ఏదైతే ఆయనకు సంబంధించిన రూమ్ ఉందో అబ్బాయికి, ఆ గోడ పైన కూడా డ్రా చేశాడు. మనకి వెబ్ సిరీస్లో ఏదైతే రెగ్యులర్గా కనిపించేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బొమ్మ కూడా ఆయన ఆ రూమ్లో గోడ పైన డ్రా చేయడం అనేది జరిగిందనమాట. సో ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ ఆ 13 years అబ్బాయిని ఆ క్యారెక్టర్ కావచ్చు, ఆ వెబ్ సిరీస్ కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే పేరెంట్స్ కూడా చూసేవాళ్ళు అంట, రెగ్యులర్గా ఆ వెబ్ సిరీసే ఎక్కువగా చూస్తూ ఉండేవాడు అని చెప్పేసి. సో ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ఇలాంటి పరిస్థితి వస్తుందని పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కాబట్టి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఈ న్యూస్ చూసిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా భయపడుతున్నారు. మామూలుగా సినిమాలు, టీవీలు, ఈ వెబ్ సిరీస్లు చూసి కూడా పిల్లలు ఇలా మారిపోతారా అని. పేరెంట్స్ భయపడాలి మేడం. దయచేసి నేను అంటే పేరెంట్స్ భయపడకూడదు అని అన్నట్లేదు. పేరెంట్స్ భయపడాలి. గోడ మీద ఉండేటటువంటి బొమ్మలు, కుక్కతో పాటు చేసేటటువంటి బిహేవియర్, ఇవన్నీ కూడా ఇలాంటివి ఎన్నో రోజులు బట్టి ఆ పేరెంట్స్, ఆ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా చూస్తుంటారు. అప్పుడు పేరెంట్స్ ఆటోమేటిక్ గా జాగ్రత్త పడాలి. ఏంటి మనకు ఉండేటటువంటి అబ్బాయి రియాలిటీ నుంచి అన్ రియాలిటీలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఒక యాదృచ్ఛికమైనటువంటి ఒక డ్రీమ్, ఒక కలల లోకంలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి, ప్రతిదీ అందులో ఉన్నట్టు ఇమిటేట్ చేస్తున్నాడు ఏంటి. రేపు పొద్దున అందులో మేడ నుంచి దుంకటమో, ఆత్మహత్య చేసుకోవటమో, లేదంటే ఎవరినో చంపటమో, ఇలాంటి సంఘటనలు ఉంటే కనుక గోడ మీద బొమ్మేసి ఆ కుక్క పిల్లని పెంచుకున్నటువంటి విధంగానే అది కూడా చేయడం అనేటటువంటి నమ్మకం ఏంటి అనేటటువంటి ముందు చూపు సహజంగా పేరెంట్స్ ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమిటేటివ్ సైకాలజీ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇమిటేటివ్ సైకాలజీ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో ఏదైతే కనుక యాంత్రికమైనటువంటి ప్రపంచంలో మనం వచ్చేసి అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ, అంటే ఒక ఏఐ వరల్డ్ ఆర్ యానిమేషన్ వరల్డ్ లోకి వచ్చేటప్పటికి అది ఎంత దగ్గరగా మన మానసిక పరిస్థితికి చూపెడుతుందంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపెడుతుంది అన్నమాట. ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలియనటువంటి విధంగా తీసుకెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక పిల్లవాడికి ఒక యానిమేషన్ కానీ లేదంటే ఒక రియాలిటీ క్యారెక్టర్స్ ఉండేటటువంటి ఒక సిరీస్ కి కాన్స్టెంట్ గా చూస్తున్నాడు, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, దానివల్ల చదువు నెగ్లెక్ట్ అవుతుంది, బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది నెగ్లెక్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ దగ్గర నుంచి దూరం అవుతున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా కనెక్ట్ అవ్వట్లేదు, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది, ఏదో ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉన్నాడు అంటే కనుక ఇది ప్రతి ఇంట్లో, ప్రతి 2-3 ఇంట్లో జరిగేటటువంటి అంశమే మనం ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నాం. డిఫరెన్స్ ఏంటంటే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, చాలా మంది ఇళ్లలో ఇదే టీనేజ్ గ్రూప్ సంబంధించినటువంటి పిల్లలు సేఫ్ గా ఉన్నారు, అదే డిఫరెన్స్. ఓకే. సో ఇలాంటి లక్షణాలన్నీ ఈ సంఘటన ఏదో విచిత్రమైనటువంటి సంఘటనగానో, సెన్సేషన్ పరమైనటువంటి సంఘటన కింద మాట్లాడుకునేటటువంటి దానికంటే ఒక కనువిప్పు సంఘటన కింద మనం అందరం ప్రస్తావించుకుంటూ మాట్లాడవలసినటువంటి అవసరం ఉందో. ఎందుకంటే కనుక పేరెంట్స్ అందరూ కూడా ఈ పిల్లలు ఏదో ఇంటి పట్టున ఉంటున్నారు, ఏదో చూసుకుంటున్నారు, బయటకు వెళ్ళి చెడిపోవట్లేదు మా పిల్లలు అనేటటువంటి ఆలోచన కంటే ఆ మీడియా ప్రభావం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, యాంత్రికమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళిపోయి రియల్ ప్రపంచం కట్ ఆఫ్ చేసుకుంటున్నారు, స్పోర్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఎడిక్ట్ అవుతున్నారు అనేటటువంటి అంశాలు కొంత గుర్తు పెట్టుకుని ఎక్కడికక్కడ అది కట్ చేసి నియంత్రించడం అనేది మొదటి మెట్టు నుంచే ఉండాలి. కొంత దూరం పరిగెట్టిన తర్వాత ఉండండి అన్న సిరీస్ మధ్యలో ఉన్నాను ఇప్పుడు కట్ చేస్తే ఎలాగ, ఉండండి ఇప్పుడే మీరు మధ్యలో ఎలా కట్ అని చెప్పి పిల్లల్లో ఒక రెబెలియన్ వైలెన్స్ వచ్చేటటువంటి స్థాయి వచ్చినప్పుడు పేరెంట్స్ మొబైల్ లాక్ కొట్టడం, టీవీలు నెట్వర్క్లు కనెక్ట్ చేయడం, కట్ చేస్తే కనుక అప్పుడు వేస్ట్. అప్పటికే ప్రయాణం చాలా ముందుకెళ్ళిపోతుంది. సో ఆదిలోనే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేటటువంటిది పేరెంట్స్ నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. రైట్. సో చివరిగా ఏం చెప్తారు సార్ ఈ సిచ్యువేషన్ పైన? అంటే నేనేమంటున్నానంటే ప్రధానంగా పిల్లల్లో ఉండేటటువంటి హార్మోనల్ ప్రభావం వల్ల వాళ్ళు దేనికన్నా ఎడిక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఒక విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సూత్రధారులు, పాత్రధారుల కింద ప్రధానంగా తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ముఖ్యంగా గమనిస్తూ ఎక్కడికక్కడ పిల్లల్ని నియంత్రిస్తూ ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుని వారికి జాగ్రత్తలు చెప్తూ బయట ప్రపంచానికి పిల్లల్ని ఎక్స్పోజ్ చేస్తూ స్పోర్ట్స్ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తూ స్క్రీన్ టైం తగ్గించాలి. ఓన్లీ ఒక ఓటీటీ వెబ్ సిరీస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓవరాల్ గా పిల్లలకి చెడు ప్రభావం అనేది స్క్రీన్ టైమ్స్ వల్ల పెరుగుతుంది. కాబట్టి అది గేమ్స్ అవనివ్వండి, వెబ్ సిరీస్ అవనివ్వండి, మూవీస్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, అది స్లోగా ఆ యొక్క స్క్రీన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది స్లోగా కట్ చేయడం అనేది నాట్ ఓన్లీ పిల్లలకు నేర్పించడమే కాకుండా పెద్దవాళ్ళు కూడా స్క్రీన్ టైం అనేది కట్ చేసుకుంటూ ఒక స్పోర్టు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ లో భావ్య ప్రపంచంలో బయటకు వెళ్తూ ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఇలాంటి వాటి నుంచి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో చూస్తున్నారు కదండి ఎంతలా వెబ్ సిరీస్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో. ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్లీ టీనేజ్కి వచ్చినటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా తల్లిదండ్రుల అబ్జర్వేషన్ అనేది ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, రెగ్యులర్గానే ఉన్నారా, లేదంటే వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేవి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటూ వాటిని సరి చేస్తూ ఉంటే కనుక ఇలాంటి బాధాకరమైన సంఘటనలు రాకుండా ఉంటాయని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.